కేఆర్ రావు గారు, యాజ్ ఎ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్గా మీరు ఎన్నో ఆర్మీ ఆపరేషన్స్లో పాల్గొని ఉంటారు. స్పెషల్లీ ఇలాంటి డిఫెన్స్ యాక్షన్స్ అంటే ఆర్మీ చర్యలు తీసుకునే క్రమంలో ఎలాంటి డైరెక్షన్స్ వస్తాయండి? సర్జికల్ స్ట్రైక్స్ అనేది అప్పుడు యాక్చువల్లీ మొదట్లో ఎప్పుడైతే 26 మందిని చంపారో జనరల్లీ ఆల్రెడీ క్యాబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ మీట్ అవుతుంది. దాంట్లో త్రివిధ సైన్యాధిపతులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూర్చుని ఏంటి, ఇంతకు ముందు ప్రాక్టికల్లీ జరిగేది ఏంటి, ప్రతి సైన్యంలోనూ అట్లీస్ట్ ఆర్మీలోను, నేవీలోను, ఎయిర్ ఫోర్స్ లోను పాకిస్తాన్ లో మనకి ఏమేంటి ఇంపార్టెంట్ టార్గెట్స్, సిమిలర్లీ చైనాలో ఇంపార్టెంట్ టార్గెట్స్ ఏమేంటి, ఇలాంటి అనాలిసిస్ జరుగుతుంది. ఇలాంటి అనాలిసిస్ జరిగిన తర్వాత ఒకవేళ ఏ ఏ టార్గెట్స్ మనం హిట్ చేయగలం, ఆ టార్గెట్ హిట్ చేస్తే ప్రజా నష్టం ఎక్కువ అవుతుందా లేదా ఆర్థికంగా దెబ్బతింటారా, ఆ టార్గెట్ హిట్ చేస్తానికి ఎంత దూరంలో ఉంది, దానికి ఫైర్ చేస్తానికి ఏ టైప్ ఆఫ్ ఎమ్యునిషన్ కావాలి, ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి, ఒక యుద్ధం అంటూ వస్తే మనం ఎన్ని రోజులు చేయగలం, ఇలాంటివన్నీ ఆఫ్టర్ ఆల్ మనకి చాలా మందికి తెలియదు ఏముంది, ఆర్మీ బోర్డర్ మీదే ఉంది అనుకుంటాం. ఆర్మీ యాక్చువల్లీ బోర్డర్ మీద ఉండదు, కొంత ఆర్మీ బోర్డర్ మీద 2 సంవత్సరాలు చేసి ఎవరైతే పీస్ స్టేషన్స్ అంటాం, హైదరాబాద్ లేకపోతే కాల్కటా, ఢిల్లీలో, అక్కడ కూడా ఆర్మీ కనిపిస్తుంది, జబల్పూర్, జైపూర్ ఇలాంటి ప్లేస్ లో రైట్ కంటోన్మెంట్స్ ఉన్నాయి. అక్కడ ఆర్మీ ఇప్పుడు ఏం చేస్తుంది, యుద్ధం లేనప్పుడు అనుకుని కొంతమంది అనుకుంటుంటారు, బోర్డర్ మీద లేనప్పుడు ఏం చేస్తుంటారు. యాక్చువల్ పీస్ టైంలో ఆర్మీకి ప్రిపరేషన్ జరుగుతాయి. పీస్ స్టేషన్లు ఉన్నా సరే వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తుంటారు, వెళ్ళి ట్రైనింగ్ కి ఫైర్ చేస్తుంటారు, వెపన్స్ రెడీ చేసుకుంటారు, ఎక్విప్మెంట్ రెడీ చేసుకుంటారు. ఇలాంటి పెద్ద అనాలిసిస్ జరుగుతాయి. అనాలిసిస్ సరే ప్రతోడికి తెలుసు, ఓకే ఒకవేళ మనం పంజాబ్ లో వెళ్లాల్సి వస్తే పాకిస్తాన్ లో ఏ టార్గెట్స్ సూటబుల్, జేఎన్కేలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో వాళ్ళు ఏమేమి టార్గెట్స్, ఈ అనాలిసిస్ అంతా జరిగిన తర్వాత రివ్యూ కమిటీస్ ఇప్పుడేంటి ఈ తరుణంలో జరిగింది ఏంటి, వచ్చి కొట్టాడు, కొట్టిన తర్వాత అనాలిసిస్ జరుగుతుంది, మనం ఎలాగ రిటాలియేట్ అవ్వాలి, రకరకాలుగా రిటాలియేట్ అవ్వచ్చు. వెంటనే యుద్ధం డిక్లేర్ చేసేసి సైన్యాన్ని రెడీ చేయొచ్చు, లేదా కార్గిల్ లాగా పరిమిత యుద్ధం చేయొచ్చు, లేదా ఎయిర్ క్రాఫ్ట్ ఒక్కడనే పంపించేయచ్చు, లేదా సీ నుంచి ఏమన్నా లైక్ ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్స్, రకరకాల మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర, ఆ మిసైల్స్ కూడా ఫైర్ చేయొచ్చు. 3 సీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి, ఆర్మీ నుంచి కూడా మిసైల్స్ ఫైర్ చేయొచ్చు, లేదా ఓన్లీ ఇప్పుడు టెర్రరిస్ట్ క్యాంప్స్ కొట్టొచ్చు. లాస్ట్ ఏంటంటే ఇప్పుడు జరిగేది ఏముంది, బోర్డర్ మీద ఫైరింగ్, క్రాస్ బోర్డర్ ఫైరింగ్, ఫిరంగులు ఫైర్ చేయొచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైర్ చేయించుకోవచ్చు. కానీ లాస్ట్ టైం మన వాళ్ళు ట్రై చేసింది బోర్డర్ మీద ఫైరింగ్ ఎలాగో జరుగుతుంది, దాంతో అతనికి బుద్ధి రాలా. సిమిలర్లీ ఇంకోసరే నెమ్మదిగా కొంచెం ఎస్కలేషన్ చేద్దాం, ఎప్పుడు చేసే ఫిరంగుల ఫైరింగ్ కన్నా అతను అర్థం చేసుకునేలాగా చేద్దామని సర్జికల్ స్ట్రైక్ చేశాం. సర్జికల్ స్ట్రైక్ తో కూడా అతనికి బుద్ధి వచ్చినట్లేదు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, అగ్రివేట్ చేస్తానికి, ఇంకా ఎస్కలేట్ చేస్తానికి మన వాళ్ళు ఆల్ రైట్ వెళ్ళి మనకి బేసికలీ మనకి పక్కలో బల్లకు ఎవరో టెర్రరిస్ట్ కనుక టెర్రరిస్ట్ ని ఎంతమందిని చంపగలిగితే, టెర్రరిస్ట్ క్యాంప్స్ లో ఎంతమందిని వాళ్ళని డిస్ట్రాయ్ చేయగలిగితే రైట్ అట్లీస్ట్ మెసేజ్ వెళ్తుంది టెర్రరిజం జాయిన్ అనుకునే వాళ్ళకి, ఏమని, అరే మేము ఎక్కడున్నా సరే వచ్చి ఈ భారతదేశం మనల్ని లోపల కూడా కొట్టగలదు. ఆఫ్టర్ ఆల్ బహల్పూర్ దగ్గరికి వెళ్ళి కొట్టారంటే అబౌట్ 100 odd kilometers లోపలికి వెళ్ళి మిసైల్ ఫైర్ చేసి అక్కడ డిస్ట్రాయ్ చేయగలరు. మద్రాసాస్, ట్రైనింగ్ ఏరియాస్, టెంట్స్, మీరు కూడా ఫోటోలు చూపిస్తున్నారు కదా, ఇవన్నీ డిస్ట్రాయ్ చేయడంలో అట్లీస్ట్ టెర్రరిస్ట్ కూడా తెలిసి వస్తుంది. రెండోది, పాకిస్తాన్ గవర్నమెంట్ ఎక్కడ పెడతారు ఇప్పుడు ఈ ఏరియాస్, టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇచ్చేస్తే కొత్తగా మళ్ళీ తిరిగి ఎక్కడ టెర్రరిస్ట్ మొదలు పెట్టాలంటే ఇంకో టెర్రరిస్ట్ క్యాంప్ ఏరియా మొదలు పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే టెర్రరిస్ట్ తెలుసు, మనం యాక్చువల్లీ యాక్షన్స్ కి వెళ్లే ముందే, భారతదేశానికి లోపలికి వెళ్ళక ముందే మనల్ని వీళ్ళు ఫినిష్ చేస్తున్నారు కనుక ఎక్కడ తలదాచుకోవాలో వాళ్ళకి తెలియదు. కనుక ఆ విధంగా ఆలోచించి ఏంటంటే ప్రస్తుతానికి ఎస్కలేషన్ మెట్రిక్స్ లో ఈ త్రివిధ దళాల సేనాధిపతులు, అలాగే డిఫెన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవాల్ గారు, వీళ్ళందరూ కలిసి మంత్రాలు లోపల ఆలోచిస్తారు. ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉంటారు, ఫారెన్ మినిస్టర్ ఉంటారు, ఎందుకంటే ప్రతిదానికి రిపర్కషన్స్ ఉంటాయి, డబ్బు ఎంత కావాలి అది తెలవాలి. ఒకవేళ మనం ఏదైనా చేస్తే విదేశీ దేశాలు ఏమనుకుంటాయి, ఎలా రియాక్ట్ అవుతాయి, అది అడ్వైజ్ ఇస్తానికి జయశంకర్ గారు ఒపీనియన్ ఉంటాయి. సో వీళ్ళందరూ కలిసి క్యాబినెట్ కమిటీ ఫర్ సెంట్రల్ సెక్యూరిటీ, సిసిఎస్ మీటింగ్స్ ఇలాంటివి జరుగుతాయి. జరిగిన తర్వాత
ఆర్మ్ ఫోర్సెస్ చెప్తే ఓకే మీ దగ్గర టార్గెట్స్ ఉన్నాయి కదా, దీనికి సరైన జవాబు ఏంటి? అందుకే ప్రధానమంత్రి గారు ఏమన్నారు, నేను ఆర్మీకి చాలా పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చేసాను, యాక్షన్ మీకు ఏది సముచితం అని తెలిస్తే అలాగ మీరు రియాక్ట్ అవ్వచ్చు అనేసి అనౌన్స్ చేశారు. కానీ అందులో ఏంటి, కొత్త డిసెప్షన్ కూడా. అంటే ఏంటి, ఆల్ రైట్ ఆర్మీ ఏదో చేస్తుంది అనుకున్నారు వీళ్ళు, రైట్, పాకిస్తాన్ అనుకోవడం. అందులో సడన్ గా సర్ప్రైజ్. ఆఫ్టర్ ఆల్ ఎప్పుడైనా అటాక్ చేసినప్పుడు ఏదైనా కొట్టినప్పుడు బేసికలీ సర్ప్రైజ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎలిమెంట్. సర్ప్రైజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎక్కడ కొడుతున్నాడో తెలియదు, ఎప్పుడు కొడతాడో తెలియదు, దేంతో కొడతారో తెలియదు, ఎంతసేపు కొడతారో తెలియదు, ఎంత పవర్ఫుల్ ఉన్నది, ఎంత పొటెన్సీ ఉన్న వెపన్ వాడతారో తెలియదు. ఆ వెపన్ ని మనం దారిలో ఆపగలమా లేదా? ఇప్పుడు ఫైర్ చేసినప్పుడు కొన్ని మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్ట్ ఫైర్ చేస్తే కింద నుంచి భూభాగం నుంచి కూడా గ్రౌండ్ గ్రౌండ్ ఫైర్ చేసి ఉన్నాయి, ఎయిర్ టు గ్రౌండ్ ఫైర్ చేసి ఉన్నాయి. అందులో కొన్ని మిసైల్స్ ఆపలేవు. ఇజ్రాయెల్ లాగా ఐరన్ డోమ్ ఉండి యాంటీ మిసైల్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర లేదు కనుక కొన్ని మిసైల్స్ క్రూజ్ మిసైల్స్ ఉన్నాయి, విపరీతమైన స్పీడ్ తో వెళ్తాయి, స్టెల్త్ తో వెళ్తాయి, తెలవదు మనకి ఆ మిసైల్ ఎలా ఏ రూట్ ఫాలో అవుతుంది, ఎంత స్పీడ్ తో వెళ్తుంది, అవన్నీ ట్రాక్ చేయలేరు. కనుక కొన్ని ఆ రకరకాల మిసైళ్ళు ఉన్నాయి. సో ఆ మిసైల్స్ ఖచ్చితంగా వాడి దానికి తోడు ఏంటి, ప్రపంచం మనల్ని పాయింట్ చేయకుండా ఇంతవరకు మనం ఇంటర్నేషనల్ బోర్డర్ కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేయలేదు. క్రాస్ చేయకుండానే మనం అనుకున్న టార్గెట్స్ మీద ఎఫెక్టివ్ గా మనం డిస్ట్రాయ్ చేయగలిగాం, కంప్లీట్ చేసాం పని. సో ఇట్ ఈస్ వెరీ మనం అందరూ గర్వించదగాల్సిన యాక్షన్. చాలా సింపుల్ గా, తెలివిగా, ఊహించని విధంగా మనం వాళ్ళని కొట్టగలిగాం. కె రావు గారు, మీరన్నట్టుగానే టెర్రరిస్ట్ నెట్వర్క్స్ కానీ టెర్రరిస్ట్ హ్యాండ్లర్స్ కానీ ఒక గట్టి హెచ్చరిక అయితే భారత ప్రభుత్వం నుంచి వెళ్ళింది. కానీ అట్ ద సేమ్ టైం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక హెచ్చరిక జారీ చేశారు. ప్రతీకార దాడులకు పాల్పడతాం, అన్ని యుద్ధ నియమాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఉల్లంఘించారు, భారత్ మీద ప్రధాని మోడీ మీద ప్రతీకారం తీర్చుకుంటామంటూ కామెంట్ చేశారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఓ పక్క టెర్రరిస్టు స్థావరాలను టార్గెట్ చేశారు, సామాన్య పౌరులకు ఎవరికి ఇబ్బంది కలగలేదు. కానీ ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, యుద్ధ నియమాల గురించి నీతి నియమం లేని ఒక టెర్రరిస్టు ఒక హెచ్చరిక జారీ చేశాడంటే ఎలా చూడాలి అసలు? ఇప్పుడు టెర్రరిస్ట్ ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తూ పిచ్చి కుక్కలు మురుగుతున్నాయి అనుకుని, ఎందుకంటే పిచ్చి కుక్క కరుస్తుంది, రైట్, అనుకోకుండా ఎక్కడ కరుస్తానికి ఎక్కడైనా కరుస్తుంది. అలాంటి చర్యలు సహజమే. ఈ టెర్రరిస్టు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినంత వెంటనే ఆ టెర్రరిస్ట్ ఏమి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాదు, ఆసిఫ్ మునీర్ కాదు, ఆర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కాదు. టెర్రరిస్ట్ ఎప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తాం. ఎస్, టెర్రరిజం ఎక్కడ ఇప్పుడు ఏమని జరుగుతుందంటే దేశంలో కూడా అన్ని చాలా చోట్ల ఇంకా కొన్ని స్లీపింగ్ సెల్స్ ఉండొచ్చు. మొన్న 6 బయటకు వచ్చారు, కొట్టారు. ఇలాగే ఇంకా కొన్ని చోట్ల కొంతమంది ఏంటి స్లీపింగ్ సెల్స్ అంటే ఈ టెర్రరిస్ట్ కూడాను తెలివిగా ఏం చేస్తారు, ఒక 2 months 3 months ఎక్కడ యాక్షన్ కనిపించదు, ఎవరి దగ్గర తలదాచుకుంటారు. మన దురదృష్టం ఏంటంటే జేఎన్కేలో ఇంకా కొన్ని ప్రదేశాలు ఉండకూడదు. హైదరాబాద్ లోనే అయింది కదా, లుంబిని పార్క్ లో ఒకసారి బాంబు పేలింది, దిల్సుఖ్ నగర్ లో పేలినాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? వాళ్ళకి కావాల్సిన సపోర్టర్స్ మనలో కలిసిపోయి ఉన్నారు. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ చుట్టాలు ఎవరు వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎంతోమంది కొంతమంది పాకిస్తాన్ ఇక్కడికి వచ్చి వాళ్ళ వీసా అయిపోయినా సరే కొన్ని చోట ఇల్లీగల్ గా ఉంటున్నారు. కనుక ఇలాంటి స్లీపింగ్ సెల్స్ అని ఏం చేస్తాయి, ఒక నెలల తరబడి 2 నెలలు 3 నెలలు అసలు ఎక్కడ కనిపించరు, మామూలుగా తిరుగుతుంటారు. కొంతమంది చుట్టుపక్కల పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు, రైట్. ఎప్పుడైతే వాళ్ళకి క్లియర్ కట్ ఆర్డర్స్ వస్తాయి ఒక టెర్రరిస్ట్ నుంచి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా టెర్రరిజం పెంచుతామని, కనుక మనం జాగ్రత్త పడాల్సింది ఏంటి, ఈ టెర్రరిస్ట్ ఎక్కడైతే స్లీపింగ్ సెల్స్ గా ఉన్నారో వాళ్ళు యాక్టివ్ గా తయారవుతానికి ఖచ్చితంగా ఛాన్సులు ఉన్నాయి, రైట్. కనుక మనం మన జాగ్రత్తలో ఉండి మన పౌరులందరూ కొత్త వాళ్ళు అనుమానాస్పదంగా తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే ఫస్ట్ వాళ్ళు పడ్డారు. కానీ యాక్చువల్ జరగబోయేది ఇమీడియట్ గా ఈ టెర్రరిజం ఒకటి కింద చూద్దాం, కన్వెన్షనల్ అటాక్ అంటే పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసేది ఒక విధంగా ఆలోచించాలి. టెర్రరిస్టులు ఖచ్చితంగా ప్రయత్నించేది ఏంటి, ఇంకా టెర్రరిస్ట్ యాక్ట్ పెంచుదాం, ఇంకెక్కడన్నా మనుషులు ఉంటే అక్కడ ఫైరింగ్ చేయగలమా. కనుక మన ఇంటర్నల్ డిఫెన్స్, అందుకే ఇప్పుడు అమిత్ షా గారు ఏమన్నారు, బిఎస్ఎఫ్ సిఆర్పి వీళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారు, సెలవులు ఉన్న తిరిగి రావాలి, జాగ్రత్తగా ఉండాలి అనేసి, రైట్.
సో మనం మన జాగ్రత్త ఉండాల్సింది ఏంటి, టెర్రరిస్ట్ అటాక్స్ తిరిగి ఎక్కడైనా జరుగుతానికి ఛాన్సులు ఉన్నాయా అని. అందుకని వాళ్ళ మీద ఎక్కువ నిఘా ఉంచాలి. ఎక్కడ తెలిసిన టెర్రరిస్ట్ ని, టెర్రరిస్ట్ సపోర్టర్స్ ని, ఇన్ఫార్మర్స్ ని మన ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఖచ్చితంగా ఇంకా స్పీడప్ చేస్తుంటారు, రైట్? చేసిన తర్వాత టెర్రరిస్ట్ ఆడు అరుస్తూ మాత్రం సహజం, అందులో మనం భయపడాల్సింది ఏమీ లేదు. కానీ జాగ్రత్త పడాల్సింది ఏముంది, ఈ టెర్రరిస్ట్ మాత్రం ఎక్కడన్నా దాక్కున్నోడు అయితే కొడటానికి ప్రయత్నిస్తాడు. అదే మనం కన్వెన్షనల్ అటాక్, పాకిస్తాన్ తరఫు నుంచి కన్వెన్షనల్ అటాక్ చూస్తే ఇంతవరకు ఏదో ప్రతిఘటిస్తూ ఉంటున్నారు, కానీ పాకిస్తాన్కు ఇప్పుడు ఏంటి, దీని మీద ఎలా రియాక్ట్ అవ్వాలన్నది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే కొంచెం తెలియని రీతిలో రియాక్ట్ అయ్యి ఆర్మ్ ఫోర్స్ పంపిస్తానికి సత్తా లేదు. కానీ ప్రజలందరికీ చెప్పాలి నేనేదో చేస్తున్నాను, ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి, ఆర్మీ చీఫ్ చెప్పాలి. ఒకవేళ ఇదే తరుణంలో ఇంటర్నల్ పాలిటిక్స్ లో గబుక్కున్న ఆర్మ్ ఫోర్సెస్ చీఫ్ కూడాను డిక్టేటర్ అయిపోవచ్చు, మార్షల్ లా అనౌన్స్ చేయొచ్చు. ఆల్రెడీ మనకు తెలిసిన విషయం కదా, ఐఎస్ఐ చీఫ్ ఆసిఫ్ ముషరఫ్ అతన్ని తీసుకొచ్చి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ చేశారు పాకిస్తాన్. కనుక ముందు ముందు జరిగిపోయే పరిణామాలు ఎలా ఉంటాయో ఇమీడియట్ గా మనం క్లియర్ కట్ గా చెప్పలేం. జరిగే ఛాన్సెస్ ఏమున్నాయి, ఖచ్చితంగా టెర్రరిజం ఒక చోట ఎక్కడెక్కడ ఉన్నారైతే స్లీపింగ్ సెల్స్ ఉంటే అవి కొంచెం యాక్టివ్ అవుతానికి ఛాన్స్ ఉంది ఇతను అన్న స్టేట్మెంట్ బట్టి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్ అటాక్ చేద్దారా లేదా అనేది పాకిస్తాన్ మాత్రం చాలా ఇంకా తర్జన భర్జన జరుగుతుంటే వాళ్ళు అదే కాక ఏం చేస్తారు, పైకి ఏమో గంభీరంగా కనిపించి అరుపులు పెడబొబ్బులు పెట్టినా సరే ఇంటర్నల్లీ వాళ్ళ దగ్గర సత్తా లేదు, డబ్బు లేదు, ఎమినేషన్ లేదు, పొలిటికల్ స్టెబిలిటీ లేదు, అనే దేశాల మధ్య మంచి పేరు లేదు. కనుక బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తుంటారు, వెనక రూట్ తీసుకుని అమెరికాలో లేకపోతే చైనాతోనో ఈ యుద్ధం పూర్తిగా యుద్ధం కానివ్వకుండా చూడండి, ఎలాగలాగే లేకపోతే దేశం ఆఫ్టర్ ఆల్ ఇప్పుడే యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఫైనాన్షియల్లీ ఫినిష్ అయిపోతుంది, విడిపోతుంది. ఆల్రెడీ మనం ఆశించినట్టు జరగవచ్చు కూడా. ఏంటి, బలూచిస్తాన్ సెపరేట్ అవ్వచ్చు, పఖ్తూన్ సెపరేట్ అవ్వచ్చు, ఇటు గిల్గిత్ బాల్టిస్తాన్ ఉంది అది సెపరేట్ అయిపోవచ్చు, 4-5 విభాగాలు పంజాబ్ కూడా సెపరేట్ అయిపోవచ్చు. కనుక ఈ భయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందా అనేది మనం ఇప్పుడు వెయిట్ చేసి చూడాలి. కాబట్టి అనలైజ్ చేస్తుంటారు మన వాళ్ళందరూ, ఓకే ఎలా చేస్తే ఎలా రియాక్ట్ అవుతానికి ఛాన్సులు ఉన్నాయి, ఎలా రియాక్షన్ వస్తే మనం ఎలా, ఆఫ్టర్ ఆల్ చెస్ లో ఏం చేస్తాం,